కాబట్టి ఈరోజున ఒక విషయాన్ని నేను మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. ఏంటంటే, డోంట్ ఫోకస్ ఆన్ యువర్ సిన్స్, ఫోకస్ ఆన్ క్రైస్ట్ అండ్ హిస్ ఫినిష్డ్ వర్క్. అంటే నీ బలహీనతలు, నీ పాపముల మీద నువ్వు ఫోకస్ పెట్టద్దు. ఎవరి మీద ఫోకస్ పెట్టాలంటే క్రీస్తు మీద. ఆ క్రీస్తు ఎవరంటే పనిని సంపూర్ణంగా ముగించిన క్రీస్తు. మన జీవితంలో మనకి ఏమేమి కావాలో ఆ శిలువలో సంపూర్తిగా మనకి అన్ని నెరవేర్చిన యేసు ప్రభు గురించి మనం ఈ రాత్రి తెలుసుకున్నాం. శిలువలో ఏం ముగించారు ఆయన, అది మనకి ఎలా బ్లెస్సింగ్ అయింది. దీనికి పాత నిబంధనలో ఛాయారూపకంగా ఏముంది, దేవుడు అసలు మనలో ఏం చూస్తున్నాడు. నిజానికి మనం ఏమనుకుంటున్నామంటే, మనకు ఒక అభిప్రాయం ఉంది, మనకి మతం నేర్పిందో లేకపోతే ఇతరులు నేర్పారో. మతాన్ని మనం నేర్చుకున్నాం ఏంటంటే, మన తప్పిదాలు మనకి ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. చూడండి, అమ్మ నాన్న కూడా ఆ పిల్లడు పాస్ అయ్యాడంటే పాస్ అయినందుకు సంతోషించరు. వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు, ఏంటంటే నాన్న పాస్ అయ్యావు కానీ మ్యాథ్స్ తక్కువ వచ్చాయి, లేకపోతే దీంట్లో తక్కువ వచ్చాయి, దాంట్లో తక్కువ వచ్చాయి. అంటే వాడు బలహీనతని చూపించడం అది సహజంగా మనిషికి వచ్చేసి, తల్లిదండ్రులైనంతే, బయట వ్యక్తులైనంతే. బయట వ్యక్తులకి అక్క నాకు ప్రమోషన్ వచ్చిందని చెప్పండి, లేదా అన్న నాకు ప్రమోషన్ వచ్చిందని చెప్పండి. ప్రమోషన్ వచ్చింది కానీ జాగ్రత్త, వాడు ఎంపీ చాలా గెలిగినట్టు అంటే సంతోషించేవారు. అంటే మన బలహీనతని గుర్తు చేస్తూ ఉంటారు. ఈ ప్రమోషన్ వచ్చింది కానీ డ్యూటీ అవర్స్ ఎక్కువ ఉంటాయంట. అంటే నిన్ను బలహీనపరుస్తూ ఉంటాయి వారి మాటలు. అందుకే ఇప్పుడు కూడా ఇతరులు నీ గురించి మాట్లాడే దాన్ని బట్టి నిన్ను నువ్వు చూసుకోకూడదు. అలాగే నీ మనస్సాక్షి నీకు ఏం చెప్పిందో అలా కూడా నువ్వు చూసుకోకూడదు. నీ మనస్సాక్షి కూడా నీ మీద నేరారోపణ చేస్తా ఉంటుంది. ఈ విషయాలు చాలాసార్లు చెప్పాను. అలాగే మరి ఎలా చూసుకోవాలి నన్ను నేను అంటే, మనం ఎలా చూసుకోవాలంటే, దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడో క్రీస్తులో ఆ విధంగా మనం చూసుకోవాలి. ఈ రాత్రి అది నేర్చుకుందాం. అయితే దీని మీద మాట్లాడడానికి పాత నిబంధన గ్రంథంలో ఒక ఛాయారూపం ఉంది, అంటే ఒక షాడో ఉందన్నమాట. దేవుడు క్రీస్తు రాకముందు క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని, శిలువ కార్యాన్ని ముందుగానే బైబిల్లో చాలా చోట్ల రాయించాడు. కాబట్టి అది కొత్త నిబంధనలో కూడా దాన్ని ఉదాహరించి మళ్ళా మనకి శిలువ కార్యాన్ని చేసిన భక్తులుగా. కాబట్టి దయచేసి ఆ పాత నిబంధనలో ఎలా ఉండేదంటే, ఒక గుడారం ఉండేది. ఆ గుడారం దేవుడికి ఏర్పరచబడింది. అందులో మొదటి ప్లేస్ లో ఏముండేదంటే దీపస్తంభము, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉన్నాయి. తర్వాత దానికి ఏం పేరు పెట్టారంటే పరిశుద్ధ స్థలము అని పేరు పెట్టారు. అది దాటి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే తెర ఉంటుంది మధ్యలో. ఆ తెరలో రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలము గుడారం ఉండేది. అందులో సువర్ణ దుపార్తియు అతడు బంగారు రేపుతో కాకుండా నిబంధన మందసం ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది? నిబంధన మందసం ఆడుతుంటుంది అన్నమాట. ఆ పరిశుద్ధ స్థలంలో ఆ నిబంధన మందసములు ఏముంటాయంటే, మన్నాగల పాత్ర, మన్నాగల బంగారు పాత్ర, చిగురించిన అహరోను కర్ర, తర్వాత నిబంధన పలకలు ఉంటాయి ఆ మందసంలో. ఆ మందసంలో ఈ మూడు పెట్టేసి పైన దేంతో క్లోజ్ చేశారంటే ఒక పీఠం కట్టారు. ఆ పీఠంకి ఏం పేరు పెట్టారంటే కరుణా పీఠం. చెప్పడానికి కరుణా పీఠం. ఏ పీఠము? కరుణా పీఠం కట్టారు. దాని మీద రెండు కెరూబులు అంటే దేవతలు అనుకోండి, రెండు కెరూబులు పెట్టాడు. ఆ కెరూబులు దేనికి నిదర్శనం అంటే, ఒక కెరూబు పరిశుద్ధతకి, ఒక కెరూబు నీతికి ఛాయగా పెట్టారనమాట. అంటే దేవుని పరిశుద్ధత, దేవుని నీతి. ఈ దేని మీద ఉన్నాయి? ఈ రెండు కరుణాపీఠం మీద ఉన్నాయి. లోపల ఏమున్నాయి? నిబంధన భాగం. వెరీ గుడ్, బాగా ఉంటారు. ఈ మూడు ఉన్నాయి. అయితే దయచేసి గమనించండి, దేవుడు ప్రతి సంవత్సరం యాజకుడు వచ్చేవాడు. సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి యాజకుడు. ఏదో ఒక రక్తం
మేకలో ఆవుల రక్తం ఏదో తీసుకుని వెళ్ళేవాడు, పరిశుద్ధమైన రక్తాన్ని తీసుకుని వెళ్ళేవాడు. వెళ్ళేటప్పుడు ఈ పరిశుద్ధ స్థలం దాటి రెండవ స్థలము దాటి కట్టె దాటి లోపలికి వెళ్ళాలి, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. వెళ్ళి ఆయన ఏం చేసేవాడంటే, అదంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఎక్కడ ఉంటుందంటే లేవి కాండము 16వ అధ్యాయం అందులో ఉంటుంది. అదంతా ఎలా జరుగుతుంది ఏంటి అదంతా చాలా వివరంగా రాయబడి ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేయాలంటే 7 సార్లు ఆ రక్తాన్ని స్ప్రింకిల్ చేయాలి. ఇట్లా ఆ కెరూబుల మీద, ఆ కరుణాపీఠం మీద స్ప్రింకిల్ చేయాలి. స్ప్రింకిల్ చేసిన తర్వాత దేవుడు అంగీకరించాక ఆయన ఆ పాత్ర తీసుకుని బయటకు వచ్చేసేవాడు. ఆ రక్తాన్ని అక్కడ ఉంచేసి బయటకు వచ్చేసేవాడు. వచ్చిన తర్వాత ఆ సంవత్సరం ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఆయన వచ్చేంత వరకు చాలా టెన్షన్గా ఎదురు చూస్తూ ఉండేవారు. ఆయన బయటకు వచ్చేసాక అమ్మయ్య మా పాపములు క్షమించబడ్డాయి అని సంతోషంగా పండుగ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. పాప పరిహారాలు వల్ల అయిపోయేది, పస్కా అయిపోయేది, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి చాలా హ్యాపీగా పండుగ జరుపుకునేవారు. ఇది ప్రాసెస్ అప్పుడు. అయితే అది ఇక్కడ ఈ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో రాశాడు. అయితే ఈరోజు నా అంశం ఏంటంటే నిబంధన మందస్సం అంటే దేవుని మనస్సం. అది దావీదు కూడా ఆయన మోసినట్టుగా మనం చూస్తాం. ఆయన పట్టణానికి తీసుకెళ్ళాడు. అయితే ఆ మందస్సంలో ఉన్నవి 3 విషయాలు ఉన్నాయి. ఒకటి మన్నా, అంటే వాళ్ళు 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలను పోషించాడు దేవుడు. వాళ్ళు దివారాత్రులు తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చేదంటే అదే. ఏంటి ఇచ్చాడు? ఆ రాత్రులు నిద్రపోయేవారు, మన్నా కురిసేది. అందుకని ఇప్పుడు నిద్రపోమని కాదు మనల్ని. చాలామంది ఆ వచనం తీసుకుని ఇప్పుడు నిద్రపోమంటారు. ఇప్పుడు నిద్రపోమని కాదు, తన ప్రియులు నిద్రించుండేవారు. ఎప్పుడు? మన్నా అరణ్యంలో. అప్పుడు ఆయన మన్నా కురిపించేవాడు. వాళ్ళకి తెలియదు ఎప్పుడు కురిసేది. ఉదయం లేచి మన్నాను పోగు చేసుకునేవారు. అయితే ఈ మన్నాను ఇచ్చినప్పుడు ఆ మన్నాను ఎందుకు దాచిపెట్టాడంటే లోపల తమ పితరులు అర్థం కావాలా, దేవుడు ఇచ్చిన దాన్ని వీళ్ళు ఏం చేశారంటే కొన్ని రోజులు తిన్నారు బాగానే. అది ఎవరి ఆహారం అంటే దేవదూతల ఆహారం. మన్నా అంటే దేవదూతల ఆహారం. దాన్ని మన్నా అన్నారు, దాన్ని పేరేం లేదు, దేవదూతల ఆహారం అది. అయితే ఈ మన్నా కొన్ని రోజులు తిని మనకి ఎలా ఉంటుందంటే రోజుకు వెరైటీ కావాలి. దేవదూతల ఆహారం అయినా సరే అది ఆరోగ్యం ఇచ్చేది దేవదూతల ఆహారం, కానీ మన వాళ్ళకి టేస్ట్ కావాలి. వీళ్ళు ఏం చేశారంటే అరణ్యంలో ఏదో దేవుడు ఇచ్చాడని తినకుండా దాన్ని తృణీకరించారు. అంటే మన్నా దేనికి సాదృశ్యం అంటే మనిషి దేవుని సమకూర్పుని తృణీకరించడానికి సాదృశ్యం. ఆ మన్నాన్ని ఎందుకు దాచిపెట్టమన్నాడంటే తృణీకరించాడు. మనిషి దాన్ని రిజెక్ట్ చేశాడు అనమాట. దేవుని సమకూర్పును, దేవుని సమృద్ధిని తృణీకరించాడు. మన్నాన్ని తృణీకరించాడు. కాబట్టి దాన్ని స్టోర్ చేయమన్నాడు. దీంట్లో నిబంధన మందస్సంలో అంటే మన్నాన్ని మాకు వద్దన్నారు వాడు. మాకొద్దు, మాకేం కావాలి? మాంసం కావాలి, నాన్ వెజ్ కావాలి, మాకు ఇదొద్దు, మన్నా వద్దు. అంటే దేవుడిచ్చిన సమృద్ధిని వాళ్ళు తృణీకరిస్తే సరే అని వాళ్ళకి మాంసం ఇచ్చాడు. అదంతా మనకు తెలుసు. అయితే ఆ బాక్స్లో మన నిబంధన మందస్సంలో ఏముంది? మన్నా ఉంది. మన్నా దాచాడు. మన్నా దేనికి గుర్తు? దేవుని సమకూర్పుని తృణీకరించిన మనుషులకి గుర్తది. అలాగే తర్వాత ఏముంది? ఆహారోని యొక్క చిగురించు కర్ర ఉంది. ఆ కర్ర దేనికి సాదృశ్యం అంటే కర్రని అహరోను చేతిలో కర్ర లేదు. కర్ర ఉంటే చాలా రోజులు అహరోను చెప్పినట్టు నడిచారు. కొన్ని రోజుల తర్వాత మోషే నువ్వే యాజకుడివా, నువ్వే అద్భుతాలు చేస్తావా, నువ్వే అన్ని చేస్తావా, నువ్వే కాదు మేము కూడా చేయగలవా అన్నారు. అంటే వెంటనే దేవుడు ఏం చేశాడంటే మీ 12 గోత్రాల కర్రలు తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టండి, అలాగే అహరోను కర్ర కూడా తీసుకొచ్చి పెట్టాడు. ఎవరి కర్ర అయితే ఎండిపోయిన కర్రలు, అవి ఎవరి కర్ర అయితే ఉదయం అయ్యేసరికి చిగురిస్తుందో వారి కర్రే నేను ఎన్నుకున్న యాజకుడు అన్నాడు. అంటే అహరోను కర్ర చిగురించి ఆ కర్రను ఎందుకు దాచిపెట్టుకున్నాడంటే దేవుడిచ్చిన యాజకుడిని వాళ్ళు తిరస్కరించారన్నమాట. అంటే ఆ కర్ర దేనికి గుర్తంటే
యాజకత్వాన్ని తిరస్కరించిన ప్రజలకి గుర్తది. దేవుడు ఏర్పాటు చేసిన యాజకుడిని తిరస్కరించిన కర్ర అన్నమాట. అందుకని దాన్ని స్టోర్ చేయమన్నాడు. తర్వాత పలకలు, మోషే 2 పలకలు ఇచ్చాడు, ఆజ్ఞలు తీసుకొచ్చాడు. ఆజ్ఞలు తీసుకొస్తే ఆజ్ఞల్ని వారు ముందు పాటిస్తామన్నారు. అన్నిటినీ తృణీకరించారు, అన్నింటిలో ఫెయిల్ అయిపోయారు. కాబట్టి అది దేనికి గుర్తు అంటే ప్రజల తిరుగుబాటు గుర్తు. అంటే వాడు పలకలు తెచ్చేలోపు ఏం చేశారు? దూడ చేసుకుని, ఈ దూడే మమ్మల్ని ఐగుప్తు నుంచి రప్పించింది, అద్భుతాలు చేసిందని చెప్పి దాంట్లో మునిగి తేలారు. అంటే తిరుగుబాటు చేశారు, దేవుని ఆజ్ఞల మీద తిరుగుబాటు చేశారు. అంటే ఈ పలకలు దేవునికి సాదృశ్యం. అంటే మానవుడు దేవుడిచ్చిన పరిశుద్ధమైన ఆత్మ సంబంధమైన మాటలని తృణీకరించిన వ్యక్తులకి సాదృశ్యం ఆ పలకలు. అయితే మరి ఈ మూడింటిని ఎందుకు దాంట్లో పెట్టారు అంటే అవి ఎప్పుడు వాటిని కనుక దేవుడు చూస్తే దేవుడికి చాలా కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది, మామూలుగా రాదు. వాటిని చూశాడంటే ప్రజలను నాశనం చేస్తాడు. ఆ కనికరం మీద ఏముందంటే యేసయ్య రక్తం ఉంది. హల్లెలూయా. ఆ రక్తమును చూసి మనల్ని ఇప్పుడు నీతిమంతులుగా పరిశుద్ధులుగా డిక్లేర్ చేశాడు. హల్లెలూయా. దయచేసి రోమపత్రిక 3వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. పూర్వము చేయబడిన పాపములను దేవుడు ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా, అందరు చెప్పండి, కరుణాధారముగా. అంటే ఇక్కడ కరుణాధారం ఎవరు? మందస్స పెట్టి మీద అప్పుడు ఏముండేది? కనికరపు పీఠం ఉండేది, కరుణాపీఠం ఉండేది. ఆ కరుణాపీఠం ఇప్పుడు ఎవరు? యేసు ప్రభువే కరుణాధారముగా బయలుపరచాడు. అయితే ఆ కరుణాధారం మీద ఏముంది? క్రీస్తు యేసు రక్తమునందలి. ఆ వచనంలో ఉంటుంది చూడండి, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా, అంటే మన ఆధారం అప్పుడు కరుణాపీఠం ఇప్పుడు ఎవరంటే యేసు ప్రభు. ఆ కరుణ కలిగిన యేసయ్య మీద ఏముందంటే ఆయన రక్తమే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దీనికి ఛాయ అక్కడ చూపించాడు. హెబ్రీ పత్రికలో రాశాడు, పాత నిబంధనలో ఏం జరిగింది అక్కడ కూడా రాశాడు చూడండి. తర్వాత ఆ 9వ అధ్యాయం చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత అందులో కరుణ గురించి రాస్తాడు, అంటే కనికరం గురించి రాస్తాడు. ఎందుకు కనికరపడ్డాడు? ఎందుకు కనికరపడ్డాడంటే ఆ కనికరము యేసయ్య రక్తముతో నిండుంది. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి. ఈ లేవికాండం 16 కూడా ఇంటి దగ్గర చదువుకోండి. చదివితే చాలా స్పష్టంగా ఇవన్నీ రాసి ఉంటాయి. హెబ్రీ పత్రికలు ఏవైతే నేను చెప్పానో అవన్నీ రాసి ఉంటాయి. దయచేసి ఆ రక్తము చేత కప్పబడ్డాడు యేసయ్య. యేసయ్య సిలువలో, ఆయన సిలువలో బలి అర్పించినప్పుడు కల్వరి సిలువలో ఆయన శరీరంలో ఏ భాగంలో కూడా రక్తము లేకుండా లేదట. రక్తము లేకుండా మనం స్నానం చేస్తే ఎలా ఉంటుంది? స్నానం చేసినప్పుడు మన శరీరం అంతా నీటితో తడిసిపోతుంది, ఎక్కడ ఏ భాగము ఉండదు. కంప్లీట్గా స్నానం చేసిన వాళ్ళు, స్విమ్మింగ్ పూల్లో ములిగిన వాళ్ళు అయితే మొత్తమే ఇక, లేదా చెరువులో స్నానం చేసినా లేకపోతే ఎక్కడ అయినా చేయండి, మనం ఒళ్ళంతా తడిసిపోద్ది. అలా ఆ రోజున యేసయ్య మీద ఆ కనికర సంపన్నుడు, ఆయనకు ఇంకో పేరుంది, కనికర సంపన్నుడు. ఆ కనికర సంపన్నుని మీద అసలు శరీరం కనపడకుండా రక్తం ఉందట. శరీరం అనేది కనపడకుండా తల మొదలుకుని అరికాలి వరకు రక్తంతో నిండిపోయింది ఆయన శరీరం. ఆ రక్తమును చూస్తాడు యేసయ్య, అంతే. తండ్రి అయిన దేవుడు ఆ రక్తమును చూస్తాడు. రక్తమును చూసి ఇప్పుడు యేసయ్యలో మన లోక పాపం అంతా ఎవరిలో ఉంది? యేసయ్యలో ఉంది. కానీ దేవుడు చూసేటప్పుడు ఏం చూస్తాడు? యేసయ్యలో లోక పాపమును చూడ్డు. ఏం చూస్తాడు? కనికర సంపన్నుడి మీద ఏముంది? రక్తం ఉంది. ఆ రక్తం చూసి మనందరినీ కూడా నువ్వు నీతిమంతుడు, నీ పరిశుద్ధురాలు అని డిక్లేర్ చేస్తాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం యేసయ్యకి. ఇప్పుడు ఈ రోజున మనకి మందస్స పెట్టి లేదు, అది లేదు, ఏది కరుణాపీఠం లేదు, దాని మీద నీతి
నీతి పరిశుద్ధత అనే కెరూబులు లేవు. కానీ మనకి ఒకటే ఆధారం, ఎవరంటే కనికర సంపన్నుడు యేసుక్రీస్తు వారు. ఆయన కనికరంతో నింపబడి లోక పాపం అంతా ఆయనలోకి వెళ్ళిపోయింది. లోకంలో ఉన్న ఆ అనారోగ్యం అంతా ఆయనలోకి వెళ్ళిపోయింది. లోకంలో ఉన్న మరి పేదరికం అంతా ఆయనలోకి వెళ్ళిపోయింది. ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత దేవుడు మనల్ని క్షమించాలంటే యేసయ్య శరీరం అంతా ఆ కనికరం కలిగిన ఆ బాడీ ఎలా ఉండాలంటే ఇప్పుడు రక్తముతో నింపబడి ఉండాలి. ఎందుకు అలా దున్నబడ్డాడు ఆ రాత్రి మీకు వీలైతే దాని హిస్టరీ గురించి గుడ్ ఫ్రైడే రోజుని చెప్పాలని ఆశపడుతున్నాను. ఆ రోజు చెప్తాను ఎన్ని తీర్పులు జరిగాయి, ఆ రాత్రి ఏ విధంగా మరి ఆయనకి ఏ తీర్పులు జరిగాయి, మత సంబంధంగా ఎన్ని తీర్పులు తీర్చారు, అలాగే మరి రాజకీయంగా ఎన్ని తీర్పులు తీర్చారు, ఇవన్నీ చెప్తాను నేను గుడ్ ఫ్రైడే రోజుని వీలైతే చివరిలో కొన్ని నిమిషాలు వాటి గురించి చెప్తాను. అయితే ఆయన శరీరం అంతా కూడా రక్తసిక్తమైపోయింది. మనం పాడతాం కదా, ఆయన ఎక్కడ చూసినా అసలు రక్తం లేకుండా లేదు. స్నానం చేసినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. అలా ఉండాలి. అలా ఉంటేనే ఆ కనికర సంపన్నుడి మీద ఆ రక్తం ఉంటేనే దేవుడు లోకంలో ఉన్న పాపమును క్షమిస్తాడు. లోపల చోటు ఇప్పుడు లోపల ఇందాక ఏం మాట్లాడుకున్నాం, మందసప్పిట్లు ఏమున్నాయి, అహరోను కర్ర, పలకలు, తర్వాత మన్నా. ఈ 3 ప్రజలు తిరస్కరించారు. ఆ 3టిని చూస్తే దేవుడు కోపం వస్తుంది. అందుకే దాని మీద కరుణాపీఠం కట్టమన్నాడు. కరుణాపీఠం కట్టారు. కరుణాపీఠం కట్టిన తర్వాత 2 కెరూబులు పెట్టాడు, నీతి పరిశుద్ధత. కానీ అంత మాత్రం చేత నువ్వు క్షమించబడినట్టు కాదు, ఆ రక్తంతో నింపబడి ఉండాలి కరుణాపీఠం. అప్పుడు మాత్రమే దేవుడు ఆ మహిమ దిగి వచ్చి ఆ రక్తమును చూసి లోపల ఉన్నవి చూసేవాడు కాదు, చూడకుండా వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు కూడా యేసు క్రీస్తులో లోక పాపం అంతా వెళ్ళింది. మన పేదరికం అంతా వెళ్ళిపోయింది. మన అనారోగ్యం రోగములను సహితం మొత్తం అంతా కూడా ఆయన వహించుకొని పోయాడు. అయితే ఆ రక్తము అయితే ఆ బాడీలో ఉంది, కనికర సంపన్నుని బాడీలో ఇదంతా ఉంది. ఇదంతా ఉన్నాక ఆ బాడీ దేంతో నింపబడి ఉండాలంటే రక్తముతో నింపబడి ఉండాలి. ఆ రక్తమును చూసి దేవుడు ఎప్పుడు నువ్వు తప్పు చేసినా యేసయ్య సిలువలో ఆ రక్తమును చూస్తాడు. దేవుడు చూడగానే నీకు పెట్టే పేరు ఏంటంటే నీతి పరిశుద్ధత. హల్లెలూయా, హల్లెలూయా. కల్వరి సిలువలో. అందుకే మనం ఎప్పుడు కూడా మనల్ని మనం చూసుకోకూడదు. మనల్ని ఎవరిలో చూసుకోవాలంటే యేసు ప్రభు రక్తంలో చూసుకోవాలి. ఆ రక్తంలో ఎప్పుడైతే చూసుకుంటామో క్షమించబడిన వ్యక్తులం, పరిశుద్ధులం, నీతిమంతులం. అంతేగాని మనకు మనమే చూసుకుంటే మనము తృణీకరించబడిన వారు. ఒకవేళ దేవుడు యేసయ్యను కాకుండా ఆయన రక్తములోంచి మనం చూడకుండా డైరెక్ట్గా మనం చూస్తే మనం ఆ పలకలను తిరస్కరించిన వ్యక్తులం. అలాగే అహరోను యాజకత్వాన్ని తిరస్కరించిన వ్యక్తులం. అలాగే మన్నాను తిరస్కరించిన వ్యక్తులం. అంటే దేవుని ప్రొవిజన్ మనకు వద్దన్నాం, దేవుని యాజకుడిని వద్దన్నాం, దేవుని ఆజ్ఞలు వద్దన్నాం. అలాంటి ప్రజలం మనం. అందుకే డైరెక్ట్గా దేవుడు చూడ్డు. ఆ కల్వరి సిలువ ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, ఆ రక్తముతో దేవుడు యేసు ప్రభువారు ఎందుకు ఆ శిక్షను భరించారంటే, దేవుడు నన్ను చూసేది ఏంటంటే ఆ రక్తంలో నుండి చూస్తాడు. చూడగానే నా కుమార్తె పరిశుద్ధురాలు, నా కుమారుడు పరిశుద్ధుడు, నా కుమారుడు నీతిమంతుడు, నా కుమార్తె నీతిమంతురాలు అని ఆయన డిక్లేర్ చేసి మనల్ని బ్లెస్ చేస్తాడు. ఇది నీకు అర్థం కావాలి. నీకు అర్థం కాకపోతే నిన్ను నువ్వే చూసుకుంటా ఉంటే, లేకపోతే ప్రజలు చెప్పినట్లుగా చూసుకుంటే, లేకపోతే మతం చెప్పినట్లుగా నువ్వు కనుక నువ్వు చూసుకుంటే నువ్వెప్పుడు కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటావు. నువ్వు ఫెయిల్ అయిపోతావు. దేవుడు యేసయ్య అంటాడు, నేను లోకమును జయించి ఉన్నాను కాబట్టి మీరు అధైర్యపడొద్దు అంటాడు. మీకు లోకంలో శ్రమ కలుగును, అయినను నేను లోకమును జయించి ఉన్నాను. జయించాడు కాబట్టి జయించిన వ్యక్తిలోంచి దేవుడు మనల్ని చూస్తాడు. అప్పుడు మనం కూడా జయించే వ్యక్తులుగా ఉంటాం. కానీ మనల్ని మనం ఏం చేస్తామంటే రక్తంలోంచి కాకుండా మనకు మనమే దేవునికి చూపించాలని ట్రై చేస్తాం. నువ్వు ఎప్పుడు డైరెక్ట్గా దేవునికి చూపించుకోకూడదు. జాగ్రత్తగా గమనించండి. యేసయ్య రక్తముని చూపించాలి దేవునికి. సాతాను ఎప్పుడన్నా వచ్చి నీతో మాట్లాడుతూ ఉంటుంది, అమ్మా నువ్వు అబద్ధం ఆడావు కదా, లేకపోతే నిన్నటి దినాన్ని నువ్వు వేరేగా తప్పు మాట్లాడావు కదా, లేకపోతే నువ్వు ఇంకేదో చేసావు కదా అని దేవుడు సాతాను చెప్తూ ఉంటాడు. అప్పుడు నువ్వేం చెప్పాలంటే సాతానికి ఏం చూపించాలి?
నీ పరిశుద్ధతని డైరెక్ట్గా దేవునికి చూపించేయకూడదు. ప్రభా సాతాను ఇలాగ అంటుంది, కానీ నేను మోకరించి ప్రార్థన చేస్తాను, నేను ఫలానా వ్యక్తిని, నేను ఫలానా పరిశుద్ధురాల్ని అని నువ్వు దేవుడికి చెప్పకూడదు. నువ్వేం చూపించాలి సాతానికి? సాతాను అలా చెప్పినప్పుడు నీ మనస్సుకి సాతానికి కూడా ఏం చూపించాలి? యేసు రక్తమును చూపించాలి. హల్లెలూయా. నిన్ను నువ్వు చూపించుకుంటే అర్థం ఏంటంటే ఆ పలకలు చూపించినట్టు, లేకపోతే తిరస్కరించిన ఆజ్ఞలు చూపించినట్టు నిన్ను నువ్వు చూపించుకుంటే అర్థం ఏంటంటే ఆ యాజకత్వాన్ని నువ్వు తిరుగుబాటు చేసినందుకు, యాజకత్వాన్ని తిరుగుబాటు చేసిన వ్యక్తివి నువ్వు. అలాగే నిన్ను నువ్వు చూపించుకుంటే అర్థం ఏంటంటే నీ ప్రొవిజన్ నాకు వద్దని చెప్పిన వ్యక్తివి నువ్వు. కాబట్టి మనల్ని మనం ఎప్పుడూ డైరెక్ట్గా దేవునికి చూపించుకోకూడదు. నువ్వు ఎవరి త్రూ వెళ్ళాలంటే, అందుకే యేసయ్య అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఎవరి త్రూ వెళ్ళాలంటే ఆయన బ్లడ్, దేవుని రక్తంలోంచి ఆయన రక్తమును తీసుకుని వెళ్ళాలి. ఆయన రక్తమే మన కరుణాధారం. ఏమన్నాడు? మన కరుణాధారము ఆయన రక్తము. క్రీస్తు యేసు నందలి రక్తము మన కరుణాధారం. మనకు ఆధారం ఏంటి? క్రీస్తు యేసు రక్తం, అంతే. ఆ రక్తంతో వెళ్ళాలి. నువ్వెప్పుడు నిన్ను సాతాను ప్రశ్నించినా, నీకు శోధన కలిగినా, నీకు అనారోగ్యం వచ్చినా తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఆ రక్తంతో వెళ్ళాలి. ఆ రక్తమును తీసుకుని యేసయ్యని చూపించాలి. ప్రభా ఇదిగో నా పరిశుద్ధత. ఒక కెరూబు పరిశుద్ధత, ఇంకో కెరూబు నీతి. నా నీతి యేసు రక్తము, నా పరిశుద్ధత యేసు రక్తం. నా ప్రవర్తన కాదు. అలా అని నా ప్రవర్తన చెడ్డగా ఉండాలా పాస్టర్ గారు అంటే అలా ఉండకూడదు. అలా ఉండదు. ఎందుకంటే నువ్వు క్రీస్తు రక్తము ఎప్పుడైతే దేవునికి చూపిస్తున్నావో దాని అర్థం ఏంటంటే నువ్వు తప్పు చేయని వ్యక్తివే. కానీ నువ్వు తప్పు చేయని వ్యక్తివైనా నువ్వు దేవునితో సమానంగా, నీతిమంతుడు అంటే దేవునితో సమానంగా ఉండే వ్యక్తి. ఆ సమానత్వం ఎప్పుడు నీకు వస్తుందంటే నువ్వు 99% నీతిమంతుడిగా బ్రతికినా కూడా దేవునితో సమానంగా ఉండలేవు. అందుకే నువ్వు సమానంగా ఉండాలంటే నీకేం కావాలి? యేసయ్య రక్తమును చూపించాలి దేవునికి. నీకు శోధన కలిగిన, అనారోగ్యం వచ్చిన, పేదరికం ఉన్నా, లేకపోతే నీకు అసమాధానం ఉన్నా, నువ్వు తప్పు చేసావని నీ మనసుని ఖండిస్తుంటే నువ్వేం చేయాలంటే వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, అన్నీ చేయాలి. కానీ అవి నీ పరిశుద్ధత కాదు. అవి నిన్ను దేవుని దగ్గర అంగీకరించబడవు అవి. ఎందుకంటే వాటన్నిటినీ నువ్వు ముందే ఆదాము ద్వారా వచ్చిన వ్యక్తి ఏం చేశాడు? వాటన్నిటినీ తృణీకరించేశాడు, ముందే తిరస్కరించాడు, ముందే తిరుగుబాటు చేశాడు. ఆ మన్నా, ఆ అహరోను కర్ర, ఆ పలకల్ని ముందే తిరస్కరించాడు కాబట్టి వాటిని చూస్తే నువ్వు వాటిని చూపించావనుకో, అయ్యా ఇదిగో నా అహరోను కర్ర చిగురించింది, లేకపోతే మన్నా నువ్వు ఇచ్చిన మన్నా అన్నావనుకో, ఆయనకి అది గుర్తొస్తుంది. ఏది? మన్నానే నువ్వు తిరస్కరించిన దినం గుర్తొస్తుంది. అలాగే అహరోను కర్ర అన్నావనుకో, యాజకుడిని తిరస్కరించిన గుర్తొస్తుంది. అలాగే నీ పరిశుద్ధతను చూపించడానికి నువ్వు గనక ఆజ్ఞలు చూపించావనుకో, అయ్యా దేవా నీ ఆజ్ఞల్ని పాటిస్తున్నానంటే నీ తిరుగుబాటు గుర్తొస్తుంది. నీ తిరుగుబాటు గుర్తొస్తుంది దేవునికి. అందుకే ఈ మూడు నువ్వు చూపించకూడదు ఎప్పుడు. నువ్వెప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళినా నువ్వేం చూపించాలంటే, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వేం చూపించాలంటే యేసు రక్తం. హల్లెలూయా. మనము యేసు రక్తం గురించి ఎందుకు ఇన్నిసార్లు మాట్లాడుతున్నామంటే ఆయన రక్తము మనకి కరుణాధారం. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఒక ఆధారం ఉందంటే ఈ రోజున క్రైస్తవులుగా దేవుని దగ్గర ఇంత ధైర్యంగా దేవా అని మాట్లాడుతున్నామంటే, ప్రభా, అబ్బా, నాయన, తండ్రి అని మొరపెడుతున్నామంటే దానికి ఒకటే ఆధారం. ఆ ఆధారం ఏంటంటే యేసు రక్తము. హల్లెలూయా. మన పరిశుద్ధతకి ఆధారం ఏంటంటే యేసయ్య రక్తము. మన నీతికి ఆధారం ఏంటంటే యేసయ్య రక్తము. అది చూపించినప్పుడు దేవుడికి కనికరం పుట్టుకొస్తుంది, మనల్ని క్షమించి విడిచిపెడతాడు. అంతేగాని నువ్వు ఎన్ని దైవికంగా మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు మమ్మల్ని రక్తం చూపించమంటున్నారు కానీ మా పరిశుద్ధతను చూపించమంటలేదు అనుకుంటున్నారు. మన పరిశుద్ధత మనం చూపించలేము. మనం 99, నేను చెప్తున్నా కదా, 10 ఆజ్ఞలు 9 పాటించి 1 పాటించకపోయినా ఏమన్నాడు? అన్నీ ఫెయిలే. అంటే 9 నీకు పని చేయవిక, నీకు అప్లికబుల్ కాదు అది. అందుకని నువ్వు ఎంత ప్రయాసపడినా 10ది పూర్తి చేయలేవు. ఆ యవనస్తుడు వచ్చి అయ్యా నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలంటే చెప్పాడు. ఒక 5-6 ఆజ్ఞలు చెప్పాడు యేసయ్య. చెప్తే అవన్నీ బాల్యం నుండియే
చేస్తున్నాడు. నాకు అంటాం కదా, ఏంటంటే వెన్నతో పెట్టిన విద్య అంటాం. అదేం విద్య మరి? వెన్నతో పెట్టిన విద్య అంటే, వెన్నతో పెట్టిన విద్య అంటే వెన్న అంటే ఇలా మామూలు స్మూత్గా దిగిపోద్ది, అలాగా అనుకుంటా, బహుశా అదే ఉంటుంది. వెన్నతో పెట్టిన విద్య అంటే స్మూత్గా నేను ఎప్పటి నుంచో ఇది చేస్తూనే ఉన్నానని అర్థం. అయితే దేవుడు యేసయ్య ఏమన్నాడంటే, అయితే ఇంకొకటి ఉందన్నాడు. ఒకవేళ అది కూడా నేను చేశానంటే ఇంకోటి ఉందంటాడు, అది కూడా చేశానంటే ఇంకోటి ఉందంటాడు. అంటే నువ్వు ఎప్పటికీ ఏం కాదు, కంప్లీట్ కాదు, సంపూర్ణుడు కాలేవు. అందుకే 2 చేతులు ఎత్తేయాలి. ఎత్తేసి పోలీసులు చూడండి, దొంగను పట్టుకున్నప్పుడు ఏం చేస్తాడు? హ్యాండ్స్ అప్ అంటాడు. అది మనం యేసయ్య దగ్గర ఏం చేయాలంటే 2 చేతులు ఎత్తి లొంగిపోవాలి. లొంగిపోయి, ప్రభా నాతో కాదయ్యా. నాకు ఆ యవనస్తుడు గురించి దేవుడికి ఎంత మంచి అభిప్రాయం ఉందంటే, నాకు అనిపిస్తుంది ఆ పిచ్చోడికి అర్థం కాక వెళ్ళిపోయాడు. నిజంగా ఆ రోజు కనుక 2 చేతులు ఎత్తేసి ప్రభా నా వల్ల కాదయ్యా అని ఉంటే, అక్కడ రాసిన మాట నన్ను చాలా చాలా, అంటే దేవుడు అందరినీ ఎంత ప్రేమిస్తాడని అర్థమైంది. ఒక సువార్తలు ఏం రాశాడంటే, దేవుడు యేసయ్య అతనిని ప్రేమించి అని రాసి ఉంటుంది. అంటే అతను అడక్కముందే అతను ప్రేమించాడు, ప్రశ్నలు అడక్కముందే అతను ప్రేమించాడు. ఈ ప్రేమ తెలియక ఏం చేశాడంటే, నాకు ఆజ్ఞలు కావాలన్నాడు. నేను చెప్పాను ఇప్పుడే, ఆజ్ఞలు చూస్తే దేవుడికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. మందస పెట్లు ఏమున్నాయి? 2 పలకలు ఉన్నాయి, అహరోను కర్ర ఉంది, మన్నా ఉంది. ఆ 3 చూశాడా కోపం వస్తుంది. అందుకే ఆ 3 నువ్వు దేవుడికి చూపించకూడదు. నీ పరిశుద్ధత లేకపోతే నీ ఆజ్ఞలు నీ అన్నీ చూపించావంటే ఆయన కోపం వస్తుంది. అందుకే పైన కరుణాపీఠం కట్టాడు, దాని మీద 2 కెరూబులు, నీతి పరిశుద్ధత. తర్వాత సంవత్సరానికి ఒకసారి కరుణాపీఠం మీద రక్తం. ఆ రక్తం చూస్తేనే దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా డిక్లేర్ చేస్తాడు. లేకపోతే పలకలు లోపల ఉన్న మందస్సు పెట్టిలో కనుక చూశాడా తొంగి దేవుడు, ఇంకా మనకి పరిశుద్ధత లేదు, మనకి నీతి లేదు, శిక్షే. అందుకే రక్తం చల్లేవాడు యాజకుడు. ఆ రక్తం చూసేసి దేవుడు నా బిడ్డలు పరిశుద్ధులు అనేవాడు. ఇప్పుడు మన కరుణాధారం ఎవరంటే, కనికర సంపన్నుడైన యేసు సిలువలో వేలాడుతున్నాడు. ఆయనే మన కరుణాపీఠం. ఆ పీఠం మీద యేసయ్య రక్తము, శరీరం అంతా రక్తంతో తడిసిపోయింది. ఇప్పుడు దాంట్లోంచి తండ్రి అయిన దేవుడు నిన్ను చూసినప్పుడు, నా బిడ్డ పరిశుద్ధుడు, నా బిడ్డ నీతిమంతుడు. ఏ మాటలు దేవునికి వస్తాయి. అలాగే నువ్వు చూసుకోవాలి, నిన్ను నువ్వు అలా చూసుకోవాలి. దేవుని దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా ఆయన రక్తం ద్వారా వెళ్ళాలి. నీ పరిశుద్ధతని అన్నడూ చూపించొద్దు. అలాగని నేను పరిశుద్ధంగా ఉండొద్దంటే ఉండాలి, ఉంటాం. ఒక దేవుడు చెప్పాడు ఏంటంటే, ఒక్క రోజులో ఏ వ్యక్తి కూడా పరిశుద్ధుడు అయిపోలేడు. అందుకే ఆ యోహాను పత్రికలో అంటాడు, మనం దినదినము ఆయన పోలికగా మార్చబడతాం. చివరికి ఆయన వచ్చేసరికి, ఒకవేళ మనం బ్రతికుండగానే ఆయన వస్తే, ఆ రోజుకి మనము ఆయన పోలికలోనికి వచ్చేస్తాం. చూడండి, ఇప్పుడు పిల్లోడు పుట్టాడు అనుకో, పుట్టిన 2వ రోజునే పరిగెడతాడా? పరిగెట్టాడు కదా, కొంత టైం పడుతుంది. అలాగే క్రైస్తవులు అయినంత మాత్రాన పరిశుద్ధత ఒకేసారి నీకు వచ్చేది, ఒకేసారి. అది కూడా ఒక ప్రాక్టీస్, అలా చేస్తూ ఉండు. అయితే ఇది పట్టుకుని నువ్వు దేవుని దగ్గరికి, పర్లేదు, నేను వాక్యం బాగానే చదువుతున్నాను, ప్రార్థన బాగానే చేస్తున్నాను, చర్చికి బాగానే వెళ్తున్నాను, ఇవన్నీ చేయాలి. ఎందుకంటే నువ్వు సంపూర్ణుడు కావాలి ఆయన వచ్చేసరికి. కానీ వీటిని తీసుకుని మధ్యలో నీకు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇవి తీసుకుని దేవుని దగ్గరికి వెళ్ళి, ఇదిగో ప్రభా నా పరిశుద్ధత అన్నావంటే, దేవుని శిక్షకి గురవుతావు, నువ్వు దేవుని ఉగ్రతకి గురవుతావు. అందుకని నువ్వు ఎప్పుడు ఏం చూపించాలన్నా నీ పరిశుద్ధతని, నీ నీతిని దేవునికి చూపించాలంటే, నీకు కరుణాధారంగా ఎవరున్నారు? యేసు ప్రభు వారు ఉన్నారు. ఆయన రక్తాన్ని చూపించాలి. చూపించినప్పుడు నిన్ను నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా దేవుడు డిక్లేర్ చేస్తాడు. చూడండి, అందుకే అపోస్తలుడైన పౌలు చూడండి, గలతీ పత్రికలో 6వ అధ్యాయంలో ఏమంటాడంటే, మొన్ననే మనం చదువుకున్నాం. పౌలు దయచేసి గమనించిన, పౌలు ఎవరు? ఆయనే చెప్పుకున్నాడు తిమోతి పత్రికలో ఏమని, నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను. ఈయన యాక్చువల్గా ఇప్పుడు ఇవి పట్టుకుని దేవుని దగ్గరికి వెళ్తే శిక్షించబడతాడా? శిక్షించబడతాడు. ఇప్పుడు ఆయన అందుకే ఏం చేశాడంటే, ఆయన గురించి చాలామంది చాలా రకాలుగా అనుకోవచ్చు. పౌలు గారికి కూడా తెలుసు తను ఎవరో. కానీ ఆయన ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరించాడో, ఆ రోజు నుంచి దేవుడు తనను ఎలా చూస్తున్నాడో అలా చూడడం మొదలు పెట్టుకున్నాడు. ఆయన హానికరుడే, కానీ అది వదిలేసి ఆయన ఎలా చూసుకుంటున్నాడు చూడండి. 6వ అధ్యాయం 17వ వచనం చదవండి. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను.
ఇక మీదట ఆ. ఎవడను ఆ. నన్ను శ్రమ పెట్టవద్దు. అంటే ఎవరు ఎందుకు శ్రమ పెట్టద్దు అంటే మీకే డేంజర్. నన్ను శ్రమ పెడితే ఎవరికి ఇబ్బంది? మీకే ఇబ్బంది. ఎందుకని? ఇప్పుడు ఇప్పుడు పౌలు గారికి చాలా పరిశుద్ధత ఉంది, దేవుని కొరకు చాలా కార్యాలు చేశాడు, చాలా భక్తిగా పెరిగాడు. కానీ ఏది కూడా దేవుని దగ్గర చూపించట్లేదు. ఏం చూపిస్తున్నాడంటే యేసు క్రీస్తు ముద్రలు నా మీద ఉన్నాయి. హల్లెలూయా. ఏం చూపిస్తున్నాడు చెప్పండి? ప్రజలకు ఏం చూపిస్తున్నాడు? దేవునికి ఏం చూపిస్తున్నాడు? తన్ను తాను ఏం చూసుకుంటున్నాడు? యేసు క్రీస్తు ముద్రలు నా మీద ఉన్నాయి. జాగ్రత్త సుమి, నన్ను ఎవరు శ్రమ పెట్టద్దు. అంటే మన ధైర్యము, మన కరుణాధారము ఏమై ఉండాలి? యేసు క్రీస్తు ముద్రలు. అందుకే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, అది అక్కడ పక్కనే ఉంటుంది, చూడండి 13వ వచనం చదవండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త. ఏంటి రక్షణ సువార్త? సిలువ. మన రక్షణ సువార్త సిలువను, సిలువ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. అంటే మనకి ఏం ముద్ర ఉంది? సిలువ ముద్ర ఉంది. మీకు అర్థం కాలేదు. రక్షణ అంటే ఏంటి? రక్షణ ఎలా వచ్చింది? ఆయన సిలువ చేతే వచ్చింది. అంటే ఆ సిలువ అనే ఆ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. మనకు ముద్ర వేశాడు దేవుడు. నిన్ను ఎప్పుడు చూసుకున్నా ఆ ముద్రను చూసుకోవాలి. ఆ ముద్రే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క సిలువ ముద్ర, రక్షణ సువార్త. దాన్ని చూసి దేవునికి కూడా నువ్వేం చూపించాలంటే మందస్సు పెట్టెలో ఉన్న నీ భక్తి, నీ పరిశుద్ధత, నీ తృణీకారం అవి కాదు నువ్వు చూపించాల్సింది. నువ్వేం చూపించాలంటే ఆ కరుణాపీఠం మీద ఉన్న ఆ రక్తమును చూపించాలి. యేసు ప్రభువారి యొక్క సిలువ, కల్వరి సిలువలో రక్తంలో వేలాడుచున్న ఆ క్రీస్తుని చూపించాలి తండ్రికి. అప్పుడు వెంటనే నిన్ను అంగీకరిస్తాడు, నీ కోరికలు మన్నిస్తాడు. ఎందుకంటే కుమారుని బట్టి, ఆయన రక్తమును బట్టి మన శరీరం మీద ఏ ముద్రలు ఉన్నాయి? మీరు అనుకుంటున్నారు చిన్నప్పుడు ఏది వేసేవారు? ఏంటది? టీకా ముద్ర ఉంది నా మీద అనుకుంటున్నారు. టీకా ముద్ర కాదు, సిలువ ముద్ర ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు ధైర్యంగా చెప్పుకున్నాడు, నా మీద యేసు క్రీస్తు ముద్రలు ఉన్నాయి. మీలో ఎంతమంది మనలో ధైర్యంగా చెప్తాం యేసయ్య ముద్రలు ఉన్నాయని? ఆ ముద్రలే? మనం తెల్లారు లేస్తే భర్త కొట్టిన దెబ్బలు చూపిస్తాం, ఒకవేళ కొట్టే భర్త ఉంటే. లేకపోతే మనమే చూసుకుంటాం, మన ముఖం మనమే చూసుకుని ఏంటి ఎలా ఉందో అనుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్పాడు? సిలువ మనకేం నేర్పించింది? యేసు క్రీస్తు ముద్రలు నీ మీద ఉన్నాయి, నేను ముద్రించాను నిన్ను ముద్రించితే పౌలు అన్నాడు, నన్ను శ్రమ పెట్టవద్దు సుమి. ఏదైనా ఒకవేళ నిన్ను శ్రమ పెడుతుంటే, అది నీ పేదరికమో, నీ అనారోగ్యమో, నీ అసమాధానమో నిన్ను శ్రమ పెడుతుంటే, ఆ శ్రమకి నువ్వు ఏం చెప్పాలంటే, అవునవును నేను చాలా పాపిని, నేను చాలా దుర్మార్గుడిని, నేను చాలా చేయరాని పనులు చేశాను, అందుకే ఈ శ్రమలు వచ్చాయి. దాన్ని నువ్వు వెల్కమ్ చెప్పకూడదు, దానికి శ్రమకి వెల్కమ్ చెప్పకూడదు. పౌలు గారికి కూడా శ్రమలు ఉన్నాయి, కానీ ఆయన వెల్కమ్ చెప్పట్లేదు. ఆయన ఏమంటున్నాడంటే, శ్రమకి ఏం చెప్తున్నాడంటే, నన్ను ఎవరు శ్రమ పెట్టొద్దు, ఎందుకంటే యేసు క్రీస్తు ముద్రలు నా మీద ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనందరి మీద ముద్ర ఉంది, ఆత్మచేత ముద్రించాడు. ఆయన రక్షణ సువార్త, క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ రక్షణ సువార్త అంటే సిలువ సువార్త, దాన్ని నువ్వు అంగీకరిస్తే నీ మీద ఒక ముద్ర ఉంది. ఆ శ్రమ నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చెప్పాలంటే, నా దగ్గర ముద్ర ఉందా సుమి, జాగ్రత్త, నన్ను శ్రమ పెట్టొద్దు, నీకే ఇబ్బంది. క్రైస్తవుడిని శ్రమ పెడితే శ్రమ పెట్టినోడికి ఇబ్బంది. పౌలు క్రైస్తవుని శ్రమ పెట్టాడు, చివరికి ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు చాలాసార్లు తిన్నాడు. అంటే శ్రమ పెట్టద్దు, దేవుని బిడ్డలు ఎవరు ఇబ్బంది పెట్టద్దు. ఇబ్బంది పెడితే వాళ్ళకి ఇబ్బంది. కానీ నీకేం తెలియాలి? శ్రమ వచ్చిందంటే ఏడ్ చేయకూడదు. నువ్వేమనాలి? పౌలు గారు చెప్పిన సాక్ష్యం చెప్పాలి. అయ్యా నా మీద ముద్రలు, యేసయ్య సిలువ అనే ముద్ర ఉంది, ఆయన రక్తంతో కప్పబడ్డ వ్యక్తిని నేను దేవునికి చూపించాలి. చూపించగానే నీ శ్రమ నీకు దూరం అయిపోతుంది. దయచేసి గమనించండి. ఇంకొక వచనం చదువుకుని మనం ముగించేసుకుందాం. ఎఫెసీ పత్రికలో సంఘానికి చెప్తున్నాడు ఎలా చూసుకోవాలో, మనం ఎలా చూసుకోవాలో నేర్పిస్తున్నాడు. చూడండి 14వ వచనం, 3వ అధ్యాయం 14 నుంచి కొన్ని విషయాలు చదువుదాం.
ఈ హేతువు చేత ఈ హేతువు చేత అంటే పైన కొన్ని విషయాలు చెప్పాడు. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను. మనందరం పరలోకంలో చూసుకుందాం అనుకుంటాం. ఈ వాక్యం చాలాసార్లు చాలా స్పష్టంగా విడదీసి రాస్తాడు. పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము అనండి, నా కుటుంబం అనండి, నా కుటుంబం. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ. ఎవరు? పౌలు. మోకాళ్ళుని ఆయన ఏం చెప్తున్నాడు? మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. నీ బలమంతా ఏమై ఉండాలి? ఆత్మై ఉండాలి. నీ బలం ఏమై ఉండాలి? ఆత్మై ఉండాలి. దేవుడు ఆత్మ నీ బలమై ఉండి క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. అంటే మన అంతరంగాల్లో ఎప్పుడు కూడా మన అంతరంగంలో చూసుకున్నప్పుడు ఏముండాలంటే క్రీస్తు కనపడాలి నీకు. ఆయన ప్రేమతో నింపుకోవాలి. ఆయన ప్రేమ, ఆయన శక్తి, ఆ ప్రేమ యొక్క వెడల్పు, లోతు, ఎత్తు ఎంత ఉందో దాని చేత నింపకుండా ఉండాలి. అంతేగాని నేను పాపిని, నేను పనికిరాని దాన్ని, నేను ఫలానా వ్యక్తిని అది కాదు నీ గుర్తింపు. నిన్ను దాన్ని బట్టి కాదు దేవుడు అంగీకరించేది. అందుకే పౌలు గారు మోకాళ్ళుని ప్రార్థిస్తున్నాడట. ఏమనంటే నా బిడ్డలు ఈ విధంగా ఉండాలి క్రీస్తు చేత. క్రీస్తే మనల్ని చూస్తే తండ్రికి ఏం గుర్తు రావాలంటే ఆ మందస పెట్టిలో ఆ 3 గుర్తు రాకూడదు. ఆ 3 అవి ఎప్పుడు చూసినా దేవుడు కోపం వస్తుంది. కాబట్టి కరుణాపీఠం మీద రక్తం మాత్రమే దేవుడు చూడాలి. ఆ యేసయ్య సిలువలో వేలాడుతూ ఉండగా ఆ రక్తమును మాత్రమే దేవుడు చూడాలి. నువ్వు కూడా ఆ రక్తమునే చూపించాలి తండ్రికి. చూపించగానే మన జీవితంలో అద్భుతాలు వెంటనే జరుగుతాయి. నువ్వు నీ పరిశుద్ధతను తీసుకుని, నీ ప్రార్థన తీసుకుని, నీ బలియాగం తీసుకుని, లేకపోతే నీ శ్రమను తీసుకుని, లేకపోతే నీ ఆత్మీయ విషయాలు తీసుకుని దేవుని దగ్గరికి ఎప్పుడూ రాకూడదు. అది ప్రాక్టీస్ చేయాలి. ఎందుకనంటే ఆ రూపంలోనికి మార్చబడడానికి ప్రాక్టీస్ చేస్తాం. కానీ నీకేం కావాలన్నా దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలంటే యేసుక్రీస్తు ముద్రలు, ఆయన రక్తమును చూపించుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఆయన కృపాసింహాసనం వద్దకు ధైర్యముగా పరిగెత్తాలి. దానికి రక్తంతో మార్గం వేశాడు. హల్లెలూయా. కాబట్టి నేను ఒకసారి ఇమాజినేషన్ చేసుకుంటాను, తండ్రి దగ్గరికి ఆ రక్తంలో నడుచుకుంటూ వెళ్తున్నాను అనుకుంటాను. లేకపోతే నేను వెళ్ళలేను. నా పాదములు ఆ రక్తములో ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే తండ్రి నన్ను ఆహ్వానిస్తాడు. ఒకవేళ నా భక్తితో, నా పరిశుద్ధతతో నేను తండ్రి దగ్గరికి వెళ్తుంటే అగ్నికి ఆహుతి అయిపోయినట్టు అయిపోతాను. ఎందుకంటే దేవుడు యాక్సెప్ట్ చేయండి నన్ను. ఆయన రక్తంలో నడుచుకుంటూ వెళ్ళాలి. మనం చూడండి, మీరు గమనించండి, తండ్రి మనకు ఒక రెడ్ కార్పెట్ వేసాడు యేసు రక్తంతో. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైనా సరే ఆ రక్తంలో నడుచుకుంటూ వెళ్ళాలి. నీకు ఆలోచన వస్తే చాలు, నీ మనసు ఉప్పొంగిపోద్ది. ప్రభా, ఉప్పొంగడమే కాదు, ఒకసారి కన్నీళ్ళు వస్తాయి. ఆయన రక్తంలో మన పాదములు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే తండ్రి ఆహ్వానిస్తాడు. నువ్వేమనుకుని వెళ్తూ ఉంటావంటే, ప్రభా, చిన్న కుమారుడు ఎలా వెళ్ళాడు తండ్రి దగ్గరికి? ప్రభా, నేను తప్పు చేశాను, నేను కూలివాడిగా ఉంటాను, నేను కూలి పని చేసి నేను బ్రతుకుతాను నీ దగ్గర అని నువ్వు వస్తున్నావు. కానీ తండ్రికి ఏం తెలుసు అంటే రక్తంలో నడుచుకుంటూ వస్తున్నాడు నా కొడుకు. ఆ రక్తంలో నడుచుకుంటూ వస్తున్నాడు కాబట్టి నా కొడుకుని నేను అంగీకరిద్దాం, నా కుమార్తెని నేను అంగీకరిద్దాం అని దేవుడు వెల్కమ్ చెప్తాడు. మనకు అర్థం కాదు, ఇదేంటి నేను పాపిని కదా. చిన్న కుమారుడికి అర్థం కాక నేను మంచివాడిని కాదు కదా, మా తండ్రి ఏంటి నేను చెప్తుంటే వింటలేదు అంటే రక్తంలో నడుచుకుంటూ వచ్చాడు. మన జీవితం రక్తంలో నడవడమే. కొంచెం బాధ కలగొచ్చు, యేసయ్య రక్తంలో నడిస్తేనే దేవుడు అంగీకరిస్తాడు.
మన కరుణ ఆధారం, ఆ మాట గుర్తుపెట్టుకోండి. నీకు ఒక ఆధారం ఉంది, కరుణాధారం. ఆ కరుణాధారమే యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసం. అది నువ్వు కనుక దేవునికి చూపిస్తే నిన్ను శ్రమ పెట్టేది ఏది నీ దగ్గర ఉండదు. హల్లెలూయా. పేదరికమే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, ఈ రాత్రి ఒక గొప్ప శుభవర్తమానం మీకు చెప్తున్నాను. నిన్ను ఏదైతే శ్రమ పెడుతుందో నాకు తెలియదు. ఏ శ్రమ కూడా నీ దగ్గర ఉండకూడదంటే నువ్వు ఈ రాత్రి పౌలు చెప్పినట్లుగా ఆ వాక్యాన్ని చెప్పాలి. నా శరీరమందు యేసుక్రీస్తు ముద్రలున్నాయి, యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన వ్యక్తిని. కాబట్టి ఆయన ముద్రలు, ఆయన చేత ముద్రించబడ్డాం కాబట్టి చూడండి, మనకి ఏదైనా ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తాం, దాని మీద ఏముంటాయి? స్టాంప్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేసిన స్టాంప్ ఉంటుంది. అది లేకపోతే చెల్లదు. నీ బాండ్ పేపర్ 500 రూపాయలు ఉన్నా చెల్లదు. ఎందుకని? స్టాంప్ ఉండాలి. స్టాంప్ ఉంటేనే చెల్లుతుంది, ముద్ర. ఇప్పుడు నువ్వు దేవుని దగ్గర నువ్వు అంగీకరించబడాలి. నువ్వు క్రీస్తు కలిగిన ప్రతి ఐశ్వర్యము నువ్వు పొందాలి. క్రీస్తు ఎట్టివాడు అట్టివాడుగా నువ్వు దేవుని దగ్గరగా నువ్వు కనబడాలంటే నీకున్న ముద్ర ఏంటంటే యేసు క్రీస్తు రక్తము. హల్లెలూయా. ఆయన శిలువ నీ ముద్ర. కాబట్టి ఈ రాత్రి దాన్ని తండ్రికి చూపించండి. ఎప్పుడు కూడా నీ స్వనీతిని చూపించొద్దు. అలా అని పాస్టర్ గారు వాక్యం చదవకూడదా, ప్రార్థన చేయకూడదా అంటే పౌలు గారే మోకాళ్ళలోని ప్రార్థన చేశాడు. ఇంకో చోట కూడా సముద్రం దగ్గర వెళ్ళిపోతూ ఆ సంఘాన్ని అప్పగిస్తూ మోకాళ్ళలోని ప్రార్థన చేస్తాడు, ఉపవాసం ఉంటాడు. ఆయన అన్నీ చేస్తాడు, కానీ అవి మన నీతి కాదు. అది ఎందుకు చేస్తున్నామంటే ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం, లేకపోతే ఆయన పునరుద్ధానంలో పాలిభాగస్తులుగా ఉండడం కోసం, లేకపోతే ఆయన నీతిని ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, రోజు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? వాకింగ్ చేయాలంటారు. అంటే ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆయనలాగా మారాలంటే వాక్యం చదవాలి, మోకాళ్ళలోని ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, మనం అన్నీ చేయాలి. కానీ అది మన నీతి కాదు, అది మన పరిశుద్ధత కాదు. దేవుని యేసు రక్తమే మన పరిశుద్ధత, యేసు రక్తమే మన నీతి. ఆ 2 కెరూబులు అవే. ఆ ముద్ర లేకుండా మనం దేవుని దగ్గర యాక్సెప్ట్ చేయబడం, అంగీకరించబడం. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వెప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినా భక్తితోనే రండి, కానీ దేవుని దగ్గరికి నువ్వేం చూపించాలంటే యేసయ్య రక్తాన్ని చూపించాలి. అట్టి కృప దేవుడి రాత్రి మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.